ఈ ప్రాంతం ప్రకృతి శాపం పొందిన ప్రాంతం. ఈ నేల ఫ్లోరైడ్ భూతం రాజ్యమేలుతున్న నేల. ఈ నీరు దేహానికే తప్ప దాహానికి పనికిరాని నీరు. అదే నడుములు వంగిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గుక్కెడు స్వచ్ఛమైన తాగునీరు దొరకక ఫ్లోరిన్ అవశేషాలు కలిగి ఉన్న బోరు నీళ్లతో గొంతులు తడుపుకొని బ్రతుకు జీవుడా అంటూ బ్రతుకుతున్న బృందావనపుర గ్రామ ప్రజల వ్యధ. మనం ఇప్పుడు బృందావనపురం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ప్రజలు ఈ బోరు నీరు తాగుతున్నారు. అవి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో నా కళ్ళతో మీకు చూపిస్తా. ఇవి టాటా వాటర్, ఇవి బోరింగ్ వాటర్. అయితే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే స్వచ్ఛమైన తాగునీటి యొక్క TDS 50 నుంచి 300 ppm ఉండాలని చెప్తుంది. TDS అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీటిలో కరిగి ఉన్న ఖనిజ లవణాల మొత్తం. అయితే ఇప్పుడు ఈ బోరింగ్ వాటర్లో TDS ఎంత ఉందనేది ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం. తల్లి గర్భగుడి మలిన పడుతుంది ఈ నీరు తాగి. రేపటి పౌరులు వికలాంగులవుతున్నారు ఈ నీరు తాగి. చంటి బిడ్డ నుంచి పండి ముసలి వరకు ఎముకలు గోగు పుల్లల్లా విరుగుతున్నాయి ఈ నీరు తాగి. అయినా చీమ కుట్టినంత బాధ కూడా లేదు ఈ ప్రజా ప్రతినిధులకు. ఎందుకంటే వాళ్ళ అధికార దాహం తీరింది కదా, ఇక ప్రజల దాహంతో పనేంటి? అసలు ఈ గ్రామంలో ఈ తాగునీటి సమస్యకు పరిష్కారం ఏమిటంటే అదే ఈ వాటర్ ప్లాంట్. ఇక్కడ చూడొచ్చు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో అంటే 2009లోనే గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ, రక్షిత మంచినీటి పథకం, నీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభోత్సవం. ప్రారంభకులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే కోదాడ. ప్రస్తుతం మన తెలంగాణ పౌర సరఫరా నీటిపారుదల శాఖ మంత్రి గారు అప్పట్లోనే ప్రారంభించారు. అయితే ఆ వాటర్ ప్లాంట్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందనేది మనం చూద్దాం. ఇది పరిస్థితి సార్. మీరు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నాడు ప్రారంభించిన వాటర్ ప్లాంట్ పరిస్థితి నేడు ఇది. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి నాయకులు వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, నమ్మి సంకలు గుద్దుకుంటూ ఓట్లేస్తున్నాం. రోజులు గడుస్తున్నాయి, కుర్చీల్లో నాయకులు మారుతున్నారే తప్ప మా సమస్య మారట్లేదు, తీరట్లేదు. ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్నట్లుగా మా వాటర్ ప్లాంట్ పరిస్థితి ఇంకా అలాగే ఉంది. మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టాం,
కానీ మేము ఈ నీరు తాగి ఆసుపత్రి మెట్ల మీద పడుకుంటున్నాం. గొంతులు ఎండిపోతున్నాయి, గుండెలు అవిసిపోతున్నాయి. కానీ ఒక్క స్వచ్ఛమైన తాగునీటి బొట్టు కూడా మా గొంతుని తాకలేదు. ఈ బోరు బావుల్లో నీరు తాగి విష జ్వరాలతో, అనారోగ్య సమస్యలతో తిని తినక దాచుకున్న రూపాయి ముల్లెగట్టి ఈ కార్పొరేట్ హాస్పిటల్ బల్లాల మీద పోసి మా ప్రాణాలను కాపాడుకుంటున్నాం. మరి ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు కదా మీరు. ప్రజల ప్రాథమిక అవసరాల్లో ఒకటైనటువంటి స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఈ ప్రజా ప్రతినిధులందరినీ సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతున్నా. మీరు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ ఈ నీటితో ఎసరు పెట్టుకొని అన్నం వండుకొని తింటారా? ఈ నీరు తాగుతారా? కార్లలో నుంచి రోడ్లని, గాలి మోటార్ల నుంచి ఊర్లని చూస్తే కాదు, ఖాళీ నడకన గ్రామాల్లో తిరిగితే కనపడతాయి మా బాధలు. దయచేసి ప్రజాప్రతినిధులారా, మా గ్రామం రండి, మా వాటర్ ప్లాంట్ బాగు చేపించండి. 3000 మంది ప్రజల ఆరోగ్యం, జీవితం, ఈ గ్రామ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. ఈ వాటర్ ప్లాంట్ బాగు చేపించి స్వచ్ఛమైన నీటితో మా గొంతులు తడిపి మా హృదయాల్లో కోదాడ చరిత్రలో గొప్ప ప్రజా ప్రతినిధులుగా నిలిచిపోతారో, ప్రజల్ని, ప్రజా సమస్యల్ని పట్టించుకొని ఒక అసమర్థ ప్రజా ప్రతినిధులుగా మిగిలిపోతారు. మీ ఇష్టం. ఈ దేశం నాదైనప్పుడు ఇందులో ఉన్న మీ గ్రామమే నా గ్రామం, మీ సమస్యే నా సమస్య, మన అందరి సమస్య. మీలో ఒకరిని, మీ వాణ్ణి. మన గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మా యువ భారత్ సేన మన గ్రామం వస్తుంది, మీ అందరి గొంతై ప్రశ్నిస్తుంది. సమైక్యంగా ప్రశ్నిద్దాం, సమస్యలకు మార్గం వెతుకుదాం.